హలో అండి, అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చూడండి, 15 లీటర్ల బకెట్లో పెట్టాను ఈ దానిమ్మ చెట్టు. మేము తిననీకి తెచ్చుకున్నప్పుడు ఆ గింజ వేసాను. 4 ఇయర్స్ అవుతుంది. 2 కాసాయి కాయలు. పిల్లలు తెంపమంటున్నారు. దాంట్లో కొంచెం పెద్దగా ఉంది కదండి, ఆ కాయ తెంపుతున్నాను. అందట్లేదు కిందికి. చూడండి, చైర్ వేసుకొని దాని మీద ఎక్కి తెంపుతున్నాను. ఇది ఎలా ఉందో, పండిందో లోపల లేదో అనుకుని, కానీ చిన్నగా ఉన్నప్పటి నుంచే లోపల రెడ్గా ఉంటాయండి ఇంట్లో గింజలు. తెంపాను అటో ఇటో. చూడండి, ఇంతకుముందు కూడా 1 ఇయర్ కింద ఒకటి, అంతకుముందు ఒక కాయ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ టైం 2 కాయలు వచ్చాయి దీంట్లో. తెంపాను. చూడండి, కట్ చేద్దాం దీన్ని. కట్ చేసి చూపిస్తున్నానండి మీకు. అది సరిగా తీయడానికి రావట్లేదండి. స్టాండ్ లేదు కదా, ఈ సెల్ పెట్టి వీడియో తీయడానికి సరిగా కనిపించట్లేదు, క్రాస్ అయిపోతుంది. అలాగే ఇక తీస్తూ కట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ రెడ్గానే ఉన్నాయండి గింజలు దీంట్లో. చూడండి, కట్ చేశాను. రెడ్గా ఉన్నాయి చూడండి గింజలు. చిన్నగా ఉన్నప్పటి నుంచే దీంట్లో రెడ్గా ఉంటాయి. పిల్లలు ఎప్పటి నుంచో అడుగుతున్నారు తెంపమని. నేను కొంచెం పెద్దగానని ఇన్ని రోజులు అలాగే ఉంచాను. చూడండి, రెడ్గా ఎలా ఉన్నాయో గింజలు. లోపల లావుగా కూడా అయినాయండి, దొడ్డుగా అయినాయి. గింజలు కూడా బాగానే ఉన్నాయి. చూడండి, పిల్లలు తీసుకొని తింటున్నారు. మేము ఇవి తీసుకెళ్ళిపోతాము, నువ్వు అది తిను అని చెప్తున్నారు నాకు. తీయగా ఉన్నాయంటండి, పిల్లలు తింటున్నారు. చూడండి, నేను కూడా కొన్ని తిని చూపిస్తాను మీకు. ఎలా ఉన్నాయో టేస్ట్ చెప్తాను. చూడండి, తింటున్నాను. బాగున్నాయండి. చూడండి, రెడ్గా అవుతుంది నోరు మొత్తం. మీకు చూపిస్తున్నాను, ఆ గింజలు అలా ఉన్నాయి కదా, ఎలా ఉంటుందని. తీయగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి, స్వీట్గా ఉన్నాయి. థ్యాంక్స్ అండి.